అంటే మనం జ్ఞానం పొందినా అజ్ఞాన కాన్సెప్ట్స్ ని చాలా భద్రంగా పెట్టుకుంటాం. వాటిని వదిలిట్లేదు. యు ఆర్ మ్యూటెడ్ అని ఉందేంటి? నేను అన్‌మ్యూట్ చేసుకున్నాను. లేదు, వినిపిస్తాను. అదే అన్‌మ్యూట్ చేసుకున్నాను. అక్కడ యు ఆర్ మ్యూటెడ్ అని వచ్చింది. హ్మ్. అంటే మనం ఆ కాన్సెప్ట్స్‌ని చిన్నప్పుడు ఎప్పుడో మనం చాలా వీక్‌గా ఉన్నప్పుడు ఎళ్ళిపోయి కూర్చున్నాయి లోపల తిష్ట వేసి కూర్చున్న వాటిని వదలట్లేదు. అది ఎవరు మన జ్ఞానంతో మనం వదులుచుకోవాలి. అది మనం తెలుసుకుని అంటే మనకి ఎందుకొచ్చేసాయి? మన వాళ్ళు మన సంస్కారాలు, అజ్ఞానాన్నే ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. మనకి అంటే చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినా మనలో జ్ఞానం ఉంటే అవన్నీ వెళ్లి తిష్ట వేసి కూర్చోవు కదా! సుధా గారు మీరు చెప్తారా? వసంత గారొచ్చారు. సుధా గారొచ్చారు. సుధా గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. నమస్తే అండి. వినిపిస్తుంది. అదే ఇప్పుడు చెప్పనండి, నాకు అర్థమైంది. మీకు అర్థమైంది చెప్పండి. ఈయన పళని స్వామి గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన మీద చెయ్యి వేసి, ఆయన హృదయం మీద చెయ్యి వేశాక ఆయన కళ్ళు తెరిచారు. ఆ తర్వాత ఆయన ఆత్మ కళ్ళల్లోంచి వెళ్ళిపోయింది. అది చాలా ఇది అదృష్టం, అలా వెళ్ళటం చాలా మంచిది అని, మంచి జన్మ వస్తుంది అని. అదే దాన్ని తన తల్లికి కూడా ఆయన ఆ ఎక్స్పీరియన్స్ ని తన తల్లికి కూడా ఉపయోగించారు. హృదయం మీద చెయ్యి వేసి కొంచెం ఎక్కువసేపు ఉంచారు తల్లి దగ్గరికి వచ్చేసరికి. ఇంకా తల్లికి ఇంకా మోక్షం ఇవ్వటం కోసం అనుకోండి, అలా ఎక్కువసేపు వేయటం మూలకంగా ఆవిడకి మోక్షం అది వస్తుంది అని, ఆవిడ శరీరం వేరే బాడీలోకి వెళ్లకుండా అని అని మొదటి దీంట్లో చెప్పారు. ఇంకా రెండవ క్వశ్చన్ లోకి వచ్చేసరికి జ్ఞానులు కూడా శరీరాన్ని నేనుంటారు, అజ్ఞానులు కూడా శరీరాన్ని నేనుంటారు. రెండింటికి తేడా ఉంటుంది. ఈ బాడీకి ఏమో చేతనం ఉంటుంది కాబట్టి అది నేను అని చెప్పదు. బాడీకి మీన్స్ జడమైన శరీరం ఏమో నేను కాదు, బాడీ ఏమో నేను అనుకుంటుంది. నీ శరీరం పనిచేస్తున్నా లేకపోయినా నేను అనేది మటుకు ఉంటూనే ఉంటుంది. అది శాశ్వతమైందేను. ఈ మృత్యు సమయంలో కూడా నేను అనేది ఉంటుంది, అదేం అంతం అవ్వదు. బాడీ జడం కాబట్టి అది అయిపోతుంది, అది అంతం అయిపోతుంది. నేను అనేదానికి అసలు మృత్యు అనేది లేదు. మరి ఎవరు చనిపోతున్నారు? నిజమైన నేను ఏ శాస్త్రాలు అక్కర్లేదా అంటే నిజమే, అవన్నీ అసత్యపు శాస్త్రాలు. నేను అనేదానికి శాస్త్రాలు ఏమీ అవసరం లేదు. మృత్యువు అదే ఒక ఆలోచనే. ఎవరైతే ఆలోచనలు కష్టాలు తెచ్చుకుంటారో వాళ్ళకి మృత్యు అనేది ఇదిగా ఉంటుంది. మృత్యువే ఆలోచనలతోటే కష్టాలన్నీ. నేను శరీరాన్ని అని ఐడెంటిఫై అయిన వాళ్ళకి బాధలు ఎక్కువొస్తాయి. బాధలు ఎక్కువ వస్తాయి. ఓకే, ఓకే. వాళ్ళు తెచ్చుకుంటారు అనమాట అలా ఇవన్నీ. అంటే అయ్య గారు అడిగారు, అయితే ఈ మిథ్యానేనికి ఎన్ని శాస్త్రాలు అవసరమా అంటే అవును అన్నారు ఆయన. శాస్త్రాలు అవసరం అంటే అవును. ఈ నేను అనేది ఎప్పుడు సైలెంట్ గా ఉంటుంది, అదే సత్యము. దీని వలన ఆలోచనలు క్లాష్ వచ్చి మతాల్లో కూడా క్లాష్లు వస్తున్నాయి. అందుకేను సత్యం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. సంఘర్షణాత్మకమైన ఏ స్టేట్మెంట్ కు సంబంధం ఉండదు ఇది. మృత్యు అంటే శరీరం పడిపోకుండా నిద్ర పడిపోవటమే కదా అని అంటే, నిద్రలో అయితే మరి నిద్రలో కూడా అంతే కదా అంటే, నిద్రలో అయితే మనం పడుకునే ముందు మనకి తర్వాత లేస్తాము అనేది తెలుస్తుంది. అది లేస్తాము లేవము అనేది తర్వాత, ముందర అది తెలుస్తుంది కదా. అంటే అది ఎప్పుడు బిఫోర్ స్లీప్ తెలుస్తుంది, నిద్రలో తెలీదు. ముందర తెలియదు, బిఫోర్ స్లీప్ అది తెలుస్తుంది. ఈ ఆలోచన ఇలాంటి మన జీవితంలో ఆలోచనలే మనని రూల్ చేస్తుంటే, ఈ ఆలోచన స్థితే పరమాత్మని తెలుసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. మన ఆనందాన్ని అనుభవించడానికి మృత్యు కూడా ఒక ఆలోచనే. ఆలోచన పరమాత్మని తెలుసుకోలేదండి ఎప్పుడు. ఆలోచన ఆపితేనే పరమాత్మ తత్వం. ఆలోచనతో పరమాత్ముడిని పట్టుకోలేం. ఆలోచన చాలా పరిమితమైంది. ఓకే, ఆలోచన లేని స్థితి పరమాత్మ స్థితి. ఎప్పుడైతే ఆలోచన ఉందో అప్పుడు భగవంతుడు లేడు అక్కడ.
ఉమ్, ఆలోచన నిశ్చలం అయ్యే సాధన మనం చెయ్యాలి. అది తెలిసిందనుకోండి ఇంకా ఆలోచనలు ఉమ్, తెచ్చిపెట్టి నేను శరీరము అనుకున్న సాధనలు వదిలేయాలి కదా మనం. ఆ, 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 ఇప్పుడు నాకు శరీరం నేను అర్థమైంది. అనుకున్న ఏ పని మనకి ఎక్కువ అవుతుందో దాన్ని అక్కడ వదలడం నేర్చుకుంటే అదే సాధన. ఆ, 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 ఇందాకనే ఇప్పుడు అర్థమైంది నాకు బాగా. కదండి. అదే. ఇప్పుడు ప్రతి క్షణం అవును. ఒక అరగంటో, ఆ పావుగంటో ఆ దేవుడి దగ్గర పూజ చేస్తాం. 23:30 ఉమ్, గంటలు నేను శరీరం, నేను శరీరం, నువ్వు శరీరం, నేను శరీరం అనుకునే బతుకుతాం. మన సాధనంతా అవును. ఎప్పుడు ఏదుంది నేను శరీరాన్ని అనేటే ఉంది. మనకెలా ముక్తొస్తుందండి? శరీరం అది నేను కాను కరెక్ట్. అనే సత్సంగాలకు వెళ్తూ ఉంటే, సత్పురుష ఉమ్, సాంగత్యం, సత్తు సాంగత్యం. మనలో ఉన్న సత్పదార్థ ఉమ్, సాంగత్యం అంటే ఆలోచన లేని స్థితిలోనే మనం సత్యంతో ఉమ్, ఉంటాం. అదే సమాధి స్థితి. ఉమ్, ఉమ్, సమాధి అంటే కళ్ళు మూసుకొని తెలివి లేకపోవడం కాదండి. ఆత్మతత్వం ఉమ్, నేను అన్న స్థితిలో ఉండడమే సమాధి స్థితి. ఉమ్, ఉమ్, ఆ సమాధి అదే. స్థితి అనేది మనకి ఆలోచనలు ఉన్నంత ఉమ్, కాలం ఉండదు. ఆలోచన నిశ్చలం ఉమ్, అవ్వడానికి. నేను ఇందాకల మధ్య మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసేవి ఉమ్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి పూజలు నేర్పుతున్నారు. ఎంత రాంగ్ ఉమ్, ప్రాక్టీస్ నేర్పుతున్నారో చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులు అజ్ఞానులు. వాళ్ళ జ్ఞానం ఉమ్, తెలియదు ఈ పిల్లలకి ఆ జ్ఞానమే నేర్పుతారు కదా! తన ఉమ్, కొడుకు పెళ్లి ఉమ్, చేసుకోనని ఎవరైనా అంటే వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. అయ్యో! నా కొడుకు ఉమ్, ఎంత మంచి ముక్తి అంటే జీవిత పరమార్థానికి ఎళ్తున్నాడని ఎవరో తప్ప ఆనందించట్లేదు. అవును. కదా! అవునండి. అవును. వీళ్ళు మళ్ళీ ఆ ఊబిలోకి వీళ్ళు దిగాలి. నేను శరీరం, ఉమ్, నేను నా పిల్లలు, నా మనవళ్ళు, నా 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 అన్న భావం జన్మ జన్మల తరబడి ఉమ్, వెళ్ళేటట్టుగా అది ఉమ్, మనం ఈ తల్లిదండ్రులు చేసే మేలు. అది మేలా? ఉమ్, కీడా? అదే. అంటే ఉమ్, జ్ఞానం వస్తున్న కొద్దీ అంటే అజ్ఞానులు తల్లిదండ్రులు గనుక మనకు అజ్ఞానం నూరి పోస్తున్నారనుకోండి. అంటే ఇప్పుడు మా నాన్నగారు మాకు పూజలు ఉమ్, నేర్పలేదు. అంటే ఆయనకి ఆ ఉమ్, జ్ఞానం ఉండబట్టి. పూజలొద్దు, పూజలొద్దని ఉమ్, చెప్పేవారు. విగ్రహారాధన ఉమ్, అవి ముఖ్యం కాదని చెప్పేవారు. ఉమ్, చేయనిచ్చేవారు కాదు చాలా గట్టిగా. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మా చాలా నాన్నగారు కూడా అలాగే ఉండేవారట. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా మా మా అమ్మగారు చేస్తుంటే చేయనిచ్చేవారు కట్ట మడి కట్టుంటే వెళ్ళిపోయి ముట్టుకుని అవన్నీ అలా మా చేసేవారు మా నాన్నగారు అలాగే అమ్మమ్మ. చేసేవారు. ఉపవాసం ఉన్నా, ఆ తర్వాత వెంటనే ఏదో ఉమ్, భోజనం ఏదో చేసి తినేటట్టు చేసి, ఆ తర్వాత ఏదైనా ఉమ్, పూజ చేసి దీపం వెలిగించిన ఉఫ్ అని ఊదేసేవారు. ఎందుకు ఇవన్నీ అని. ఉమ్, అంటే మనం అయ్యయ్యో! ఉమ్, రామరామ అనుకుంటాం. అంతకంటే రామరామ ఉమ్, మన జీవితమే అలా అయిపోతుంది కదా! ఈ విగ్రహాల అది ఆరాధన అంతే. చేసి చేసి మనకు కలిసొచ్చింది ఏంటి? వాళ్ళు ఏం చెయ్యకుండా లేదండి. నేను ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం వాళ్ళు ఏం చేసినా వాళ్ళకేమీ చెడ్డ రాదు కదా! అవును. వాళ్ళ ఇంటెన్షన్ అవునండి. ఏంటి? వీళ్ళని రైట్ గైడెన్స్ ఇవ్వాలి. ఉమ్, ఉమ్, పూజలు ఉమ్, పట్టుకుని ఇందులో ఉమ్, జీవించుతున్నారే వీళ్ళెంత ఉమ్, ఎలాగైపోతున్నారు అని బాధ. ఉమ్, అవును. అవునండి. ఉమ్. ఇప్పుడు చూడండి ఎవ్వరు అలాగే మనకి మన చెప్పారో తత్వ విధానంద గారు అదే చెప్తారు. ఈ పూజలవి ఎవరు ఉమ్, పెట్టారు మధ్యకాలం వాళ్ళు. మన శాస్త్రాల్లో పూజలు ఉమ్, లేవు. మన భగవద్గీతలో లేవు. అవును. ఉపనిషత్తుల్లో లేవు. లేదు. మనకేమోని ఉమ్, ఇవన్నీ ఏంటండి బాహ్యంగా చేయడం అన్నది మనస్సు ఆటలనమాట. అవి మనకు సులువు. ఉమ్, మనస్సు ఉమ్, ఉమ్, చలించడం అలవాటు గాని మనస్సు అంతర్ముఖం అవ్వడం కష్టం గనక మనుషులు అటు ఎళ్ళట్లేదు. అవును. అవును. అవునండి. లేకపోతే మనం చేసే యాక్టివిటీస్ ఎక్కడైనా ఆత్మజ్ఞానానికి సాయం చేస్తున్నాయండి మీరు చెప్పండి? పొద్దున్న లేచి లే పూజలంటారు. హ్మ్. పొద్దున్న లేచి ఇదంటారు, అదంటారు. చేదస్తంగా 10 సార్లు కడిగిందే కడిగి అవన్నీ చేసి శుభ్రం అంటారు. అసలైనటువంటి హ్మ్. మానసిక మలినాలు అక్కడే ఉంటాయి. బాహ్యమైన శుభ్రం మాత్రం గంటలు గంటలు కడుగుతారు. అది. ఆళ్ళ అది ఫ్రిడ్జ్‌లో కరెక్టే. పెట్టింది తినమంటారు. వాళ్ళ మనసుల్లోనే హ్మ్. వెధవ చెత్త అంతా కూడింది. ఇంక బయటున్న చెత్త అవును. పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు హ్మ్. వాళ్ళకి. లోపల ఇంత హ్మ్. చెత్త ఉంచుకున్నారు అహం అన్న అహంకారం కదా! నేను హ్మ్. శరీరం అన్నది హ్మ్. పెద్ద చెత్త కాదండి. పెద్ద రోగం అవును. కాదు. హ్మ్. ఆ రోగాన్ని హ్మ్. మించిందా ఫ్రిడ్జ్‌లో భోజనం. హ్మ్. అవును. అర్థమైందా? ఈ బాహ్య మడులు, అవును. బాహ్యాచారాలు, బాహ్య శుభ్రతలు పాటించిన వాళ్ళు లోపలున్న మలినాలు హ్మ్. ఏమీ పట్టించుకోవట్లేదు. అవే పట్టించుకోవట్లే. ఎఫెక్ట్ ఇస్తాయి పట్టించుకోవట్లే. మనిషికి. అవును. హ్మ్. నేను ఇవాళదే తింటాను. అవునండి. నిన్నటి భోజనం తినను. ఇన్ని శుచులు హ్మ్. పాటిస్తారే! మరి ఏంటి హ్మ్. గత జన్మ వాసనలు, చేదస్తాలు వదులుతానని పెట్టుకున్నారా? నిన్నటి భోజనం ఇవాళ తినరట. ఇంత చేస్తే ఇవాళేమోని అది మోషన్ రూపంలో ఎళ్ళిపోతుంది. అవునా కాదా? అది. అవును. కానీ 15,000 జన్మల వెనకాలుంచుండు కానీ చేదస్తపు ఆలోచనలు మాత్రం జాగ్రత్తగా ఫ్రిడ్జ్‌లో అలా ఇంట్లో లోపలే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. హ్మ్. ఏమంటారు? అవును. అవేనా అవును. ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేవి ఈ ఫ్రిడ్జ్ భోజనమా? హ్మ్. హ్మ్. మీకు నేననేది అది. అర్థమైందా? ఆ వాసనలన్నీ హ్మ్. మన హ్మ్. శరీరాలన్నిటిని పాడు చేస్తున్నాయి. పాడు చేస్తున్నాయి. అవును. అవి తొలగించుకోరు. హ్మ్. హ్మ్.
1 డేకి అది. వచ్చినటువంటి ఈ చిన్న చిన్న ఈ సైన్స్ ఏదో చెప్తోందని చెప్పి సైన్స్ రోజుకోటి చెప్తుంది. ఉమ్, దాన్ని పట్టుకు వేలాడతారు. ఉమ్, నాకు ఉమ్, అందుకే అతిగా ఇలా సైన్స్ పట్టుకు వేలాడని వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఆహా! ఉమ్, ఇంత నిష్టలున్నాయా? వీళ్ళ ఉమ్, లోపల కంపు కొడుతున్నటువంటి మలినం ఉందే! మరి నేనెంత నిష్ట ఉమ్, పాటించాలి? ఆ మలినాన్ని ఉమ్, చూసి కదా! ఉమ్. అవును, అవును, అవును. ఉమ్, ఉమ్, అంటే ఫ్రిడ్జ్‌లో భోజనమా? మరొకటా? లేకపోతే ఇది చిన్నది ఎవరో ఒక ఆయన డ్రైగా ఉన్న టాబ్లెట్ కింద పడిందిట. అది ఎంత మరి ఉమ్, ఇదవుతుందండి. దాన్నిట రవివర్మ గారని డాక్టర్ ఇచ్చారు. ఆయనకి శుచి లేదన్నారు. ఆయనకి అన్నీ తెలుసున్నాయన. శుచి లేకపోవడం ఏంటి? ఉమ్, వీళ్ళ శుచి ఎంతుందిట? మానసిక ఉమ్, మలినాలతో శరీరాలన్నీ జబ్బు. భౌతిక శరీరం జబ్బుకి కారణం ముందు మానసిక శరీరానికొస్తుంది. ఆ రకమైన ఉమ్, శుభ్రం మనం పాటించం. బయట శుభ్రాలు మాత్రం ఉమ్, ఉతికిన చీర నేను ఆ, దాంతోటే పూజ చేస్తాను. మడివి అలా పట్టు ఉమ్, శారీవే పూజ చేస్తారు. ఉమ్. దేనికండి పూజ? స్వార్థకర్మ. అది ప్రతి అంతే, స్వార్థం కరెక్ట్. బంధిస్తుందా మనిషిని? మంచిది. మళ్ళీ ఏదో నేను గొప్ప పని చేసేసానని ఒక అహంకారం. ఉమ్, నేను ఎందుకు ఇలా ఉమ్. మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోందా? అర్థమవుతుందండి. నేను కొంచెం ఇట్లా మాట్లాడతానండి, అందుకే నాకు అర్థమవుతుంది. నేను మా అంటే అమ్మతో ఇట్లాగే అలా కాదు. మాట్లాడతాను. చూడండి ఏది ముఖ్యమో దాన్ని వదిలేసి మన చిన్నప్పటి నుంచి ఉమ్, తల్లిదండ్రులు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళు పిల్లలకి అజ్ఞానమే బోధిస్తారు. ఉమ్, నీకు ఉమ్, ఆత్మతత్వం కంటే ఇవన్నీ ముఖ్యమని చెప్తున్నారు. ఆఖరికి ఈ పిల్లలు మళ్ళీ ఉమ్, మూర్ఖులవుతారు. వాళ్ళ పిల్లలకి అదే చెప్తారు. ఇలా మూర్ఖత్వం ఉమ్, జనరేషన్స్ తరబడి కంటిన్యూ అవుతుంది. ఇది ఉమ్, హిందూయిజం అంటున్నాం. హిందూయిజం ఎక్కడ ఉమ్. పూజలు చెప్పలేదండి. అవును. హిందూయిజం ఉమ్, అంటే ఏంటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఉమ్, అవే కదా! ఉమ్, ప్రస్థానత్రయం ఉమ్, అంటారు భగవద్గీతలో. ఎక్కడ పూజలు ఉమ్. చెప్పారండి? చెప్పలేదు. పొద్దున్నుంచి పూజ, పూజ, ఉమ్, పూజ, డెకరేషన్, ఫోటోలు ఇవానే మన జీవితం. ఉమ్, హృదయార్పణ ఉమ్, లేదు. మనసుతో అర్పించడం లేదు. బతికున్న మనుషుల్లో భగవంతుడిని చూడరట. విగ్రహాల్లోనే ఉమ్, చూస్తారట. ఉమ్, ఉమ్, మీరే చెప్పండి. ఉమ్, బతికున్న వాళ్ళలో కంటే విగ్రహంలో పవర్‌ఫుల్‌గా ఉందా భగవతత్వం? ఉమ్, ఉమ్. అదే. ఉమ్, ఇలాంటి ఉమ్, పొరపాట్లు ఎన్ని చేస్తున్నామో మన లైఫ్ అంతా. ఎక్కడొచ్చేసింది అదే. జ్ఞానం? ఎక్కడో అజ్ఞానం నుంచి వచ్చేసింది మనకి. అజ్ఞానం ఉమ్, నుంచి వచ్చేసిందా? మనం అట్రాక్ట్ చేసాం. మనలో ఉన్న అజ్ఞానం అట్రాక్ట్ చేసింది. ఉమ్, ముందు నాకు చెప్పినా నేనెందుకు అట్రాక్ట్ అవ్వలే? ఉమ్, మనలో అది ఉంటే కదా ఉమ్. అట్రాక్ట్ అవుతాం. అది. అవును. అనుపమ గారు ఉమ్, అర్థమైందా? చాలా బాగా అర్థమైందండి. అర్థం చేసుకున్నా. వింటున్నా నేను బాగా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మనకి మూర్ఖత్వాలు అవును. గట్టిగా అవును. ఉండిపోయండి. ఇంకా అవును. చెప్పాలంటే అవునండి. లక్ష్మి గారు చెప్తారు, ఆ దత్తాత్రేయులు వారు చెప్తారు, ఆ షిరిడి బాబా చెప్తాడు, ఆ రమణ మహర్షి చెప్తాడు. వాళ్ళకేం తెలుసు? నాకు తెలుసున్నంత హ్మ్. అంటారు. హ్మ్. ఏమంటారు? ఆ! నాకు మీరు తెలిసినదే ఎక్కువ. చెప్పినట్టుగా వాళ్ళందరూ మనకేంటంటే అజ్ఞానులు. పేరెంట్స్ నుంచి కొంతొచ్చి వాటిని వదులుకోవడం కష్టమవుతూ ఉంటుందవి. మనకి జ్ఞానం అన్నది గట్టిగా మనకి తపనుంటే వదులుకోవడం అదే. కష్టం కాదు. హ్మ్. అదే. అదే. అది మామూలుగా జనరల్‌గా అందరికీ కూడా అదే తల్లిదండ్రుల నుంచి అలవాట్లుగా వస్తాయి గదా! దానివల్ల కొంత ప్రభావం ఉంటుంది. మనం తెలుసుకున్న వాళ్ళగా తెలుసుకోగలుస్తూ ఉంటాం ఇలాంటివన్నీ అంటే విషయాల ద్వారా. నేను ఇంత పవర్‌ఫుల్‌గా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఎన్ని చదువుకున్నా మన జీవితం మార్చుకోవట్లేదు. అవును. ఓకే అండి. మీకు బోలెడన్ని పనులుంటాయేమో ముగించేద్దాం. అందరికీ నమస్కారం. అలాగే. ఓకేనండి.